యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అండి. దేవాది దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం శోధనలో నుండి ఎలా బయటపడాలి. ఈ శోధనలు అనేకుల్ని కృంగతీస్తుంటాయి. శోధనలో పడిన వారికి ఉన్న ఆ బాధ వేరే వారికి తెలియదండి. ఆ బాధను తెలుసుకోకుండా ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు అలా చేస్తావు అని అనేక ప్రశ్నలు మాత్రం అడుగుతూ ఉంటారు. ఏదో చేసే ఉంటావు కాబట్టి జరిగే ఉంది అని చెప్తూ ఉంటారు, కానీ బయటికి ఎలా రావాలో, ఎలాగా ఆ సమస్యలో నుంచి బయటికి రావాలో చెప్పేవారు కొందరే కనిపిస్తారండి. మనం బైబిల్లో చూస్తే యోబును కూడా వారి స్నేహితులు బాగా బాధించారు, చాలా ప్రశ్నలు వేశారని వాక్యం సెలవిస్తుంది. వారే కాదు, ఇంకా అనేకులు ప్రశ్నించి ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా అనేక ప్రశ్నలు మనల్ని బాధ పెడుతుంటాయి. ఆ శోధన కంటే ఎక్కువ వేరే వారు ఏమనుకుంటారో, ఏమి వారు ఆలోచిస్తారా అన్న భయంతో అనేకులు ఏంటండి కృంగిపోతున్నారు. కానీ దేవుని బైబిల్లో మనకు చూడండి, ఆ శోధనలో నుండి బయటికి ఎలా రావాలో దేవుడు ముందుగానే తెలియజేశారు. మనం ముఖ్యంగా వాటిని తెలుసుకుని మనం జాగ్రత్తగా మనము దేవుడు చెప్పినట్టుగా విన్నట్లయితే బయటకు వస్తామండి. దేవుడు చెప్పినట్టుగా చేసినట్లయితే బయటకు తప్పనిసరిగా వస్తామండి. కానీ మనము దేవుని మాటను ఆలకించాలి, వినాలి, ఆ వాక్యానుసారంగా నడవాలి. ఒక పీసునోళ్ళు, ఇద్దరు పీసునోళ్ళు భార్యాభర్తలు ఒక ఊరిలో ఉండేవారు. సోలాపూర్ లాంటి ప్రాంతంలో. వారు మంచినీళ్ళు ఇవ్వాలన్నా చాలా బాధపడే ఆ ప్రాంతంలో ఇద్దరు పీసునోళ్ళు ఉన్నారంట. వారింటికి ఒక రోజు ఒక చుట్టము వచ్చాడు, ఒక గెస్ట్ వారింటికి వచ్చి, నాకు పలానా పని ఉంది, ఇక్కడే ఉంటానని చెప్పారు. ఫోన్లే వచ్చాడు కదా అని వారి గురించి వారు ఏం చేశారంటే చికెన్ మంచిగా వేడి చేసి వండుకున్నారు. దానికంటే ముందు రోజు ఎలాగో గడిపేసుకునేవారు. ఒక్కొక్క రోజు పచ్చడి వేసుకుని, కొన్ని సార్లు మజ్జిగతో తినేసి అలాగే గడిపేసుకునే వారి ఇంటిలో చుట్టం రాగానే వారు చికెన్ తయారు చేశారు. చికెన్ తయారు చేయగానే ఆ వ్యక్తి తిన్నాడు, మంచిగా పడుకున్నాడు. మళ్ళీ సాయంత్రం వెళ్తాడంటే వెళ్ళలేదు, ఆ పని లేదు, ఎక్కడికి లేదు, ఆయన అలాగే పడుకున్నాడు. మళ్ళీ రాత్రికి కూడా అదే రిపీట్, ఆ చికెన్ వారికి పెట్టేశారు. ఆయన తినేశాడు. రెండో రోజు వెళ్తాడంటే వెళ్ళట్లా. మళ్ళీ భార్యాభర్తలు డిస్కషన్, బయటకు వెళ్ళి డిస్కషన్ చేస్తున్నారు, ఏంటి వీడు వెళ్ళట్లా, చికెన్ నచ్చలేదేమో, మటన్ వండేద్దాం, మటన్ తిని వెళ్ళిపోతాడేమో అని రెండో రోజు మటన్ కూర వండినా ఆయన తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. కానీ ఇంటి నుండి కదిలి ఎక్కడికి వెళ్ళాల. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలంటే అది రిపీట్, వారికి మళ్ళీ అది పెట్టేశారు మటన్ కూర. కానీ అప్పటికి మళ్ళీ మూడో రోజు ఫోన్లో చాలా దూరం నుంచి వచ్చాడు. ఈ రోజు లాస్ట్ టైము, మూడో రోజు ఉండకుండా అలాగే వెళ్ళిపోమని చెప్తే బాగోదని చేపల కూర తెచ్చి మంచిగా చేపలు వండేశారు. ఆయన తినేశాడు. మళ్ళీ లేచి తిని ఇటు అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. కానీ ఇంటి దాటి బయటికి వెళ్ళాలి. మళ్ళీ వారు ఆలోచించారు. సాయంత్రం కూడా అదే రిపీట్ పెట్టేశారు, అది తినేసి ఆయన పడుకున్నాడు. మళ్ళీ నాలుగో దినం వారిద్దరి మధ్యలో టెన్షన్ వచ్చేసి భార్యాభర్తలు పీసులోళ్ళు, ఏంటి వారి దగ్గర ఉంది డబ్బులు కానీ ఇవ్వాలని ఇష్టపడట్లా, వారికి వండాలని ఇష్టపడట్లా, 3 రోజులు వండేసాం ఇంకా ఏమి చేయలేమని బాధపడుతున్నారు. అంతట్లో భర్తకు కోపం వచ్చి భార్యని కొట్టేస్తున్నాడు, ఢబా అని కొట్టేస్తున్నాడు. ఆయన కొట్టింది స్లోగా అయినా భార్య మాత్రం గట్టిగా కేకలేస్తుంది. ఏంటి ఇంత గట్టిగా కేకలేస్తుంది, అంత గట్టిగా కొడుతున్నానా అని భయపడుతూ మరీ కొట్టాడు భర్త. అది చూసిన ఆ చుట్టము, ఆ గెస్ట్, ఆ రిలేటివ్ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు వరకు ఎప్పుడు శబ్దాలు వచ్చినాయో రాలేదు తెలియదు, నేను వచ్చిన తర్వాత ఈ శబ్దాలు పెరుగుతున్నాయి, ఇరుగు పొరుగు వారు నేను కొడుతున్నానేమో అని భయపడి ఆయన పారిపోయాడు. ఆయన పారిపోగానే ఇక్కడున్న ఈ భార్య భర్తతో ఇద్దరు ఏడుస్తున్నారు. ఆ సమయంలో భర్త అంటున్నాడు, భార్య ఏమనుకోకు, నేను కొట్టాలని ఏదో స్లోగా కొట్టాను అన్నాడు. ఆయన వెళ్ళిపోతాడని కొట్టాను, కానీ నీ మీద కోపం వచ్చి కొట్టలేదు, ఏమనుకోకు భార్య అని చెప్తున్నాడు. ఆ సమయంలో భార్య అంటుంది, భర్త నేను ఏడవాలని, ఏడవలో ఆయన వెళ్ళిపోతాడని గట్టిగా కేకలు పెడుతూ ఏడిసాను, గట్టిగా కేకలు పెట్టి గోల పెట్టాను అని భార్య చెప్పగా చూడండి, ఆ వెళ్ళిపోయిన చుట్టం మళ్ళీ నేను వెళ్ళిపోలేదని ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. అంటే కొన్నిసార్లు మన దగ్గర దేవుడు తలాంతలు ఇస్తారు, వాటిని మనము ఉపయోగించుకోం. వారి దగ్గర ఉన్న వాటిని వారి మంచి కొరకే ఎప్పుడు వాడుకోవాలి. ప్రతిరోజు ఏదో చారో, చంద్రగొండ చారో, పప్పు చారో, ఏదో ఏంటండి ఆ పెరుగు వేసుకుని తినేసారు, పచ్చి పులుసు వేసుకుని తినేసేవారు. అలాగే ఈ రోజుల్లో
కూడా చాలా మంది ఏంటంటే ఉన్న వాటిని వాడుకోవట్లేదు. కానీ అటువంటి చుట్టం వచ్చినప్పుడు, లేకపోతే శోధించే వారు వచ్చినప్పుడు ఏంటంటే ఉన్న ఆ తలాంతుల్ని వాడుకుంటున్నారు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు శోధనని రాణిస్తారు, కానీ దేవుడు శోధించారంట. దేవుని వాక్యం పూర్తిగా ఈరోజు మనం 30 నిమిషాల్లో చదువుకుందామండి. వాక్యానుసారంగా మనం చూద్దాం దేవుడు ఏం చెప్తున్నారు. కానీ దేవుడు ఆ శోధనలు రాణిస్తున్నారంటే కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు. కానీ ఆ శోధన నుంచి బయటపడుట ఎలాగా మనం నేర్చుకున్నాం. యోబు జీవితంలో యోబు పడిన కష్టాల కంటే, ఆ శోధనల కంటే ఇంకా ఒక ఎక్కువ వ్యక్తి మనకు బైబిల్లో కనిపించాడు. ఒక మాటను మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఏంటంటే ఆయన మనమున్న మన శక్తికి మించిన శోధన మన మీదకి రానివాడు. మనం ఎక్కడి వరకు వాటిని దాటి వాటిని భరించుకోగలమో అంతవరకే ఆ శోధన మన మీదకి రాణిస్తారంటే ఆ శోధకుడిని శోధిస్తానికి అనుమతిస్తారు, కానీ వాటికంటే ఎక్కువ శోధన రానివాడు. అంటే మనం ఈ సమయంలో ఏం చేయాలంటే, శోధన వచ్చింది, కృంగిపోతున్నాం అంటే ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడికి మొర్రబెట్టాలి. ఏంటంటే వీటికంటే ఎక్కువ నేను ఇంకా భరించలేను దేవా, నాకు సాయం చేయి. నేను ఇంకా తట్టుకోలేను దేవా, నన్ను బ్రతికించు, నాకు సాయం దయచేయి. ఈ సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చూపించు. ఎందుకంటే ఆయన ఆ శోధనలో నుండి కూడా తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తారట. ఆ మార్గం ఎలా కనిపిస్తుంది అంటే ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కంటిన్యూస్ గా ప్రార్థన చేయాలి. మనకి ఇంకా అనేక పనులు ఉన్నాయి, అది చెయ్యాలి. కానీ ముఖ్యంగా ఇది మనము ప్రార్థన ముఖ్యంగా పెట్టుకోవాలి. ఏంటంటే ఇంకా నేను భరించుకోలేను, దీంట్లో నుంచి మార్గాన్ని మాకు చూపించు. ఇప్పుడు యోబు వారి కుమారుని పిలిచి ప్రతిష్ఠపరిచేవారంట. ఇంకా ఆ వారి గురించి ఏంటండి ఆయన ఏం చేసేవారంటే, వారి కుమార్తెల గురించి ఆయన బలులు అర్పించేవారంట. కానీ వారిని కూడా యోబు తనతో పాటు ఉంచుకుని ఉంటే బాగుండేది. ఆ శోధన, ఆ శ్రమ, ఆ మరణం వారి మీదకి వచ్చేది కాదు. కాబట్టి మనం ఏంటంటే మనతో పాటు మన పిల్లల్ని ఎప్పుడు తోడుగా సందరికి తీసుకెళ్ళాలి. మనతో పాటు మనం ఎప్పుడు ఏంటంటే ప్రార్థనలో మన పిల్లల్ని కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే మనం చూడండి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాం, యోబు ఏ విధంగా అయితే బయటకు వచ్చాడు, యోబుని చూస్తే అన్ని కోల్పోయాడు, అన్ని 200 ఇచ్చారు. మళ్ళీ ఆ పిల్లలు కూడా వచ్చారు, దాని ముందు పిల్లలు ఏమయ్యారంటే మరణించారంట. ఒకవేళ ఆ శోధనలో వారు కూడా వీరితో పాటు ఉంటే, వారి తండ్రితో పాటే అదే ఇంట్లో ఉండుంటే ఆ మరణము వచ్చేది కాదు. ఏ విధంగా అయితే తెగులు వచ్చినప్పుడు ఆహారం ఏంటంటే వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు, ఆ జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ తెగులు అక్కడి నుంచి బయటకు వచ్చేసినట్టు, అలాగే ఆ నీతిమంతుడైన యోబు దగ్గర వారి పిల్లలు ఉండుంటే ఆ శోధన వచ్చే సమయంలో మరణం అనేది వచ్చేది కాదు. అలాగే మనం కూడా ముందుగా ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని చర్చికి వెళ్తున్నామంటే ఏదో మనం తీసుకెళ్తున్నాం, మన ఉన్న ధనం ద్వారా ఆ చర్చ్ పోషించబడుతుంది, ఆ సేవకుడు పోషించబడతాడు అనుకుంటాం. కానీ అలా ఏముండదండి. మనము ఆ చర్చికి వెళ్తాం వల్ల ఆ కష్టము, నష్టము, మరణం వచ్చేది మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతారు. దేవుడు మనల్ని అక్కడ సురక్షితంగా ఉంచుతారు. ఆ అనారోగ్యం రాకుండా దేవుడు ఏం చేస్తారండి, ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఆ చర్చ్ మంచిగా ఉండాలి, ఆ చర్చ్లు మంచిగానే ఉంటాయండి. కానీ కష్టాలు, ఏదో పాపాలు ఎవరు ఉండటం వల్ల ఏంటంటే అనేకులు బాధపడి ఎప్పుడైతే శోధన వస్తుందో అప్పుడు దేవుడిని ప్రశ్నిస్తారు. కానీ ముందు దేవుడు చేసిన కార్యాలు ఇచ్చినప్పుడు, దేవుడు మనకు మేలు చేసినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ కష్టాలు రాకుండా దేవుడు చూస్తారు, ఆ ఇబ్బందులు రాకుండా దేవుడు కాపాడుతారు. దేవుడు ఆ సమస్య వచ్చిన తర్వాత కూడా మనకి జవాబుగా ఆయన మనకు సాయం చేస్తారండి. జవాబుగా ఆయన దిగి వస్తారు, మనకు బయటికి వచ్చే ఆ మార్గాన్ని కూడా చూపిస్తారు. కాబట్టి మనము వాటిని టార్గెట్ చేసి మనము అటువంటి ప్రార్థన మనము చేయాలండి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతామండి.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ దుఃఖము ఎప్పటి వరకు అంటే కొంచెం కాలంగా దుఃఖం ఉంటుందంట. కానీ లోకం ఏం చేస్తుందంటే ఆ దుఃఖ దినాల్ని పెంచుతూ ఉంటారు, ఆ దుఃఖాన్ని పెంచుతూ ఉంటారు, ఆ సమస్యని ఇంకా పెంచుతూ ఉంటారు. దేవుడు ఆ కొంచెం కాలమే అనుమతిస్తారు. ఆ కొంచెం కాలం ఎందుకు అనుమతిస్తారు అది కూడా తర్వాత విషయంలో రాశారు. కానీ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శోధన కొంచెం కాలమే ఉంటుంది. మనం చూస్తాము యోసేపు 13 సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని ఆయన ఎప్పుడు ప్రయత్నించిన ఆయనకు అనేక సార్లు ఆ అవకాశం అనేది దొరికింది. వారి తండ్రి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ సమస్యల్లో నుంచి, బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి ఇంకా ఏంటంటే ఆ బానిసత్వంలో నుంచి బయటకు రావచ్చు. కానీ ఆ కష్టాల్లో ఆయన అలాగే ఉన్నాడంట. దావీదును కూడా మనం చూస్తే అభిషేకాన్ని పొందుకున్నాడు, కానీ 13 సంవత్సరాలు శత్రువుల చేత, వారి సొంత మామ చేత ఆయన ఏమయ్యాడండి, తరవబడ్డాడు. కానీ ఆయన అలాగే ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఆ సమయంలో ఆ సమస్యల్లో ఉన్నప్పుడు అనుమతించిన దేవుడు ఆ సమయాల్లో కూడా వారు ఏం చేశారంటే అలాగే ఉన్నారంట. ఎందుకంటే దేవుడు ఏదో ఒక రోజున ఈ సమస్యల్లో నుంచి బయటికి తీసుకొస్తారు, ఏదో మంచి పరీక్షలో నుండి ఈ పరీక్షలో నుంచి తీసుకొచ్చి మంచి స్థానంలో నిలబెడతారన్న మాట వారికి తెలుసండి. ఆ విషయం వారికి తెలుసు కాబట్టి వారు ఆ సమస్యల్లో, బాధల్లో, దుఃఖాల్లో, ఆ కష్టమైన పరిస్థితుల్లో వారు చూడండి పరిగెడుతూనే ఉన్నారు. వారు అలాగే ఉన్నారు, అలాగే ఆ సమస్యల్లో ఉన్నారు. మనము యేసుక్రీస్తుని చూస్తే 40 దినాలు 40 రాత్రులు శోధించబడ్డారంట. ఆయన చూడండి ఆ శోధనలో విజయాన్ని పొందుకున్నారు. ఆయన ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నారు, వాక్యం ద్వారా విజయాన్ని పొందుకున్నారు. ఎంత కష్టమైనా ఆయన చూడండి అనుభవించారు. ఎవరి కోసం అంటే మన కోసం. అది ఇంకా తర్వాత మాటను కూడా మనం చూద్దాం. 7వ వచనాన్ని కూడా చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగు కారణమును. ఏంటంటే ఈ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. అంటే ఆ సువర్ణాన్ని, బంగారాన్ని ఏదంటే ఏంటంటే ఆ పరీక్షించే సమయంలో ఏమవుతుందంటే అది ఇంకా మంచిగా కనిపిస్తుంది, ఇంకా దివ్యంగా, ఇంకా శుద్ధీకరించబడి ఏంటంటే ఇంకా అమూల్యంగా అది కనిపిస్తుంది, ఇంకా మంచి కలర్ఫుల్ గా అది కనిపిస్తుంది. అలాగే మన విశ్వాసము ఇంకా అమూల్యమైనది అంట, బంగారం కంటే ఇంకా అమూల్యమైనది అంట. అంటే మనల్ని దేవుడు పరిశోధిస్తానికి అనుమతిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మనం ఇంకా మహిమ పొందుకోవాలి, ఇంకా ఘనత పొందుకోవాలి, ఇంకా మనం ముందుకంటే ఇంకా అధిక మహిమతో బయటకు రావాలని దేవుడు కోరుకున్నారంటే ఆ శోధన వస్తుందంటే బాధపడే అవసరం లేదు, ఆనందంతో వాటిని అనుభవించాలి. వాటిని అది వెళ్ళిపోతుంది, అది కొంచెం కాలమే అని మనం విశ్వసించాలి. మనము సత్యాన్ని తెలుసుకోవాలి. కాదు అది ఇంకా మేము ఇలాగే ఉండిపోతామంటే అలాగే ఉండిపోతారండి. మనము విశ్వసించాలి, ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది. విశ్వసించు వారికి ప్రతిదీ సాధ్యం. అంటే అక్కడే ఉండిపోతారంటే అదే బాగుందని చాలా మంది ఏంటండి అక్కడే ఉండిపోతున్నారు. కాదు ఇది కొంచెం కాలమే. వాక్యం సెలవిచ్చింది, దేవుడు తెలియజేశారు, ఆయన చెప్పిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ కొంచెం కాలం ఏంటండి వెళ్ళిపోతుంది. యోసేపు 13 సంవత్సరాల తర్వాత వారు బానిసలుగానే ఉన్నాడా, ఆయన అక్కడే ఏ విధంగా వచ్చాడు అదే విధంగా ఉండిపోయారంటే కాదు, ఆయన ఏంటండి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు. ఆ యోసేపు ఎవరు అని అడిగితే ప్రతి వ్యక్తికి తెలుసు, చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు అందరికీ తెలుసు ఎవరు. ముందు ఆ వ్యక్తిని ఎవరు తెలుసుకునేవారు కాదంటే ఆ 12 మంది అన్నదమ్ముల్లో ఈ ఒక తమ్ముడు ఏంటండి ఒక వ్యక్తిగానే వారిలో మిక్స్ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ శోధనలో, పరిశోధనలో, ఆ బాధల్లో, ఇబ్బందుల్లో, అన్నిట్లో, ఆ దుఃఖాల్లో క్రాస్ అయి వెళ్ళాడో, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, దేవుని మాటను విన్నాడు, ఏం జరిగిందండి ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు.
అంటే ఇక్కడ దావీదును కూడా మనం చూస్తే అరణ్యంలో తిరిగాడు. ఆయనకేంటి ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు అలాగ అవ్వాలి అంటే చూడండి, ఆయన దేవుడు మాటలు విని ఆ శత్రువుని ఓడించే విషయంలో అన్ని విజయాలు దేవుడు ఏదైతే ఇస్తున్నారో అన్ని పొందుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడండి. అంటే ఆ శోధనలో వచ్చి శోధనలోనే ఉండిపోతామంటే ఆ శోధనలో జయిస్తానికి ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి, దేవుడిని కోరుకోవాలి. దేవుడు మార్గాన్ని చూపిస్తానన్న దేవుడు చూపిస్తారు. మనం వేరే వారు మనకు సాయం చేస్తారంటే ఆ సమయంలో ఎవరు సాయం చేయరండి. ఆ ముగ్గురు స్నేహితులు యోగుని సాయం చేస్తానికి వచ్చారు, కానీ వారు వచ్చిన తర్వాత 3-7 దినాల వరకు మాట్లాడలేదంట. తర్వాత వారు మాట్లాడటం ప్రారంభించిన ఏం చేసేవారంటే, ఏదో తప్పు చేసావు యోగు, నువ్వు ఏదో చేసావు, నీది ఇది చేసావు కారణం అని చూడండి ఆ 40 అధ్యాయాలు ఏదేదో చెప్తూనే ఉన్నారు. అంటే అలాగా అనేకులు మనల్ని ప్రశ్నిస్తారు, ప్రశ్నించే వారు వస్తారు. ఎందుకంటే శోధన వచ్చిందంటే ప్రశ్నలు కూడా వస్తాయి, అనేకులు ప్రశ్నిస్తారు. కానీ మనం దేవుడిని చూడాలి, దేవుని వాక్యాన్ని చూడాలి. మనము యేసుక్రీస్తు ఆ 40 దినాలు శోధించబడిన తర్వాత అపవాది వచ్చి ప్రశ్నిస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు వాక్యాన్ని ఆ చేతబట్టి ఏం చేశారంటే అపవాదిని ఓడించారు. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేయాలి, అలాగే వాక్యాన్ని చేతబట్టి దేవుడు ఏ విధంగా అయితే చెప్తున్నారు శోధనలో కొంచెం కాలం ఉంటాయంటే అలాగే దేవుడు చేస్తారండి. మనం నమ్మాలి, ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థం కాదండి. ప్రార్థన చేస్తాం చాలా ఈజీ, చాలా సులభమే దేవుడితో మాట్లాడుతున్నాం, కానీ ఏం మాట్లాడాలి, ఏం కావాలో చాలా మంది చూస్తాం. ఏదో పనికి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తారు. చాలా మంది ఏదో అడగాలని ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తారు, ఆయనతో మాట్లాడతారు, కానీ అడగవలసింది అడగకుండా వచ్చేస్తారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తను చూస్తే భర్త భార్య ఇద్దరు కలిసి అన్ని కొనేస్తారు, కానీ భర్త బయటికి వెళ్ళి వచ్చే సమయంలో కొత్త పెళ్లి కూతురు దాన్ని ఎలాగ వండాలో తెలియక వండలేకపోతా. అంటే వంటింట్లో అన్నీ ఉంటాయి కానీ వండలేవు, ఎందుకంటే తెలియదు ఎలాగా వండాలో. అదే విధంగా మనకు కూడా కొన్నిసార్లు ప్రార్థన తెలియదు, కానీ ఏంటంటే దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుందంట ఎలాగ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనము నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నేర్పించే సమయంలో నేర్చుకుంటాంలే అనుకుంటా ఆ ఆత్మ ఎప్పుడు వస్తుందో వెళ్ళిపోతుందో మనకు అర్థం కాదంటాం. కొందరు ఆత్మ నిర్వహిస్తుందో మాకు మేమే చెప్పుకుంటున్నాను తెలియదు అంటారు, కానీ బైబిల్ని చదవాలండి. బైబిల్ని చదవండి, గట్టిగా చదివితే అర్థమవుతుంది ఎలాగా ప్రార్థన చేయాలి. ఇంకా మనం ప్రార్థన తెలియక ఏదేదో ప్రార్థన చేసినా ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఎందుకంటే దేవుని ఆత్మ నేర్పించినప్పుడు ఆ ప్రార్థన సరిగా మనం చేసినప్పుడు ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరిగితే మనం కావాల్సినది పొందుకోగలుగుతాం. మనం బయటికి రావాల్సిన పరిస్థితుల నుండి బయటికి వస్తామండి. మనము శోధనలో పడి కష్టాల్లో పడి మన ప్రాణం దక్కితే చాలు అని చాలా మంది అనుకుంటారు, కానీ దేవుడు ఆ శోధనలో నుంచి బయటికి తీసుకొచ్చినట్టు ఏం చేస్తారండి, అధిక మహిమను అనుగ్రహిస్తారు, మునుపటి కంటే ఎక్కువ ఘనతను అనుగ్రహిస్తారు. దేవుడు ఉంటేనే బయటికి తీసుకుంటారండి, దేవుడు ఇంకా అధికంగా మనల్ని దీవిస్తారు. అబ్రహాంని మనం చూస్తే ఆయన 25 సంవత్సరాలు ఆగారు, కానీ ఎప్పుడైతే ఆ 100 సంవత్సరాలు దాటినాయో ఆ 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణమైన తర్వాత ఏమైందండి, మంచి కుమారుని ఆయన పొందుకున్నాడు. అంతేకాదు ఘనతను ఆయన పొందుకున్నాడు. ఆయనతో పాటు యుద్ధానికి చూడండి అనేకులు వచ్చారంట, ఆయనతో పాటు అనేక దాసులు ఆయనతో వచ్చేవారంట. ఆయనతో పాటు ఏంటంటే ఆ పశువులు కూడా అనేక పశువులు ఆయనతో ఉండేవంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన పడిన శోధన, ఆయన పడిన బాధ, ఆయన అన్ని సంవత్సరాలు ఏంటంటే ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఓర్పుతో సహిస్తూనే ఉన్నాడు. అదే విధంగా మనము సహించి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విధంగా ప్రార్థన చేసి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, ఆయనకి దగ్గరగా మనమున్నట్లయితే దేవుడు ఏంటంటే వీటన్నిటి మీద విజయాన్ని మనకు అనుగ్రహిస్తారు. అలాగే మనం ఒకసారి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం.
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే శోధన సమయంలో ముఖ్యంగా మనం ఏమంటామంటే దేవుడు శోధిస్తున్నారు, దేవుడు పరీక్షిస్తున్నారు, దేవుడిని నన్ను చూస్తున్నారు. కానీ ఎందుకు ఆ శోధన వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఆ శోధన దేవుడు ఇచ్చారా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే నేను దేవుని చేత శోధింపబడుతున్నానని చెప్పకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ శోధనకు కారణం అనేక కారణాలు ఉన్నాయి. ఆ శోధనలు వచ్చాయి. మనం మంచి జరిగినప్పుడు దేవుడు మంచి చేశారని చెప్పేవారు చాలా తక్కువ మంది అండి. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పావా దేవుడే ఇచ్చారు అని అంటే కొందరే చెప్పారు. పోనీ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి ఇంతగా దీవించబడ్డావు అంటే నా జ్ఞానం, నా పని, నాకున్న టాలెంట్ అంటారు. కానీ దేవుడు ఆ తలాన్ని ఇచ్చారు, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చారు, దేవుడు ఆ ఆశీర్వాదం ఇచ్చారని దేవునికి మహిమ ఇచ్చేవారు తక్కువ మంది. అంటే దేవుడిని మహిమపరుస్తాం, సాక్ష్యం చెప్పాలి ముందుగా. అలాగే దేవుడిని గుర్తించడం, దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుని సేవకుని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాటిలో దేవుని సేవకునికి దేవుని సేవలో వాడబడటానికి ఇవ్వాలండి. అలాగే పేదలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవునికి మహిమ ఇచ్చేసాం కానీ ఇవన్నీ మర్చిపోయామంటే ఏంటంటే మనం నిజంగా దేవుడికి ఇచ్చే ఆ మహిమ మనము ఇవ్వట్లేదండి. శోధన వస్తే మాత్రం అనేకులు దేవుడు శోధిస్తున్నారు, దేవుడు నన్ను శోధిస్తున్నారు, దేవుడు కావాల్సి వస్తే బయటికి తీసుకుని రావచ్చు, కానీ నన్ను అలాగే ఉంచేశారు బ్రదర్, నన్ను మర్చిపోయారు పాస్టర్, నన్ను దేవుడు చూడట్లేదు అంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనము అలాగా అనకూడదు. శోధన దేవుని దగ్గర నుంచి రాలేదు. ఆ శోధకుడు యోబుని శోధించారు, అన్ని ఇచ్చారు దేవుడు, అన్ని తీసుకున్నారని యోబు అన్నారు. కానీ దేవుడు తీసుకున్నారండి కాదు, సాతానుడు తీసుకున్నాడు. దేవుడు అనుమతించారు. ఎందుకు అనుమతించారంటే మనం చూస్తాం అనేక కారణాలు అక్కడ కనిపిస్తాయి. మనం చూస్తాం దేవుడు యోబుకు 2 అంతలు ఇచ్చారు కాబట్టి తీసేసుకున్నారు. ఇంకా మనం చూస్తాం ఏంటంటే అపవాది శోధిస్తున్నారు కాబట్టి అవన్నీ వెళ్ళిపోయినాయి. అపవాదియే తీసుకున్నాడు కానీ దేవుడు మాత్రం తీసుకోలేదు. మరి దేవుడు ఎందుకు ఆపలేదని కూడా చాలా మంది ప్రశ్నిస్తారు. ముందుగా మనము ప్రార్థన చేయాలి. ముందుగా మనము ఆ పరిస్థితి రాకుండా మన పిల్లల్ని ఏంటండి అక్కడ అగ్ని కాలుతూ ఉంది, అక్కడ మంటలు చెలరేగుతూ ఉన్నాయి, పిల్లల్ని వెళ్ళలేకుండా ముందుగానే మనం ఆపితే ఏమవుతుందండి వారికి ఆ అగ్ని హాని చేయదు. కానీ అక్కడ కాలుతూ ఉన్నాయి, పిల్లలు వెళ్ళిపోయారు అంటే దేవుడు చూసుకోలేదంటే దేవుడు ప్రాబ్లం అండి, మన ప్రాబ్లం. మనము వారిని వెళ్ళనివ్వకుండా ఆ సరిహద్దుల లోపలే ఉంచాలి. వారు వెళ్ళిపోయారు, అది కాలిపోతుంది మనకు తెలుసు, ఎప్పుడో కాలిపోద్దని యోబుకి తెలుసు. యోబు వారి గురించి ఏం చేస్తున్నాడంటే బలి అర్పిస్తున్నాడు, కానీ వారిని ఆ సరిహద్దు లోపల ఉంచారు కాబట్టి వారేంటండి ఆ అగ్నిలో కాలిపోయారు. కాబట్టి మనం కూడా సరిహద్దుల్లో ఉంచుకోవాలి, మనం కూడా జాగ్రత్తలో ఉంచుకోవాలి, దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. దేవుడు ఉండే ఆ స్థానంలో వారిని కూడా ఉండే విధంగా చేయవలసిన బాధ్యత మందే అండి. వారు చేస్తున్నారు కదా, వారికి పడాలి కదా అని చూడండి, వారిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వారు మన పిల్లలు కాబట్టి. ఇక్కడ సౌలుని చూస్తే సౌలు ఏం చేశాడండి, మేలు జరిగినప్పుడు దేవుడిని మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆయనకి కావలసినవన్నీ దొరికేసినాయో ఆయన యాజకులు పని కూడా నేనే చేస్తానని చేశాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడిని మర్చిపోయాడు, దేవుని యాజకుడిని మర్చిపోయాడు. దేవుని యాజకుడు ఆలస్యం చేస్తున్నాడు, దేవుని యాజకుడు ఇంకా రాడేమో అని చూడండి, దేవుడిని మర్చాడు, దేవుని యాజకుడిని మర్చాడు. ఇంకా నాకున్నవి చాలా అనుకున్నాడు, ఉన్నవన్నీ కోల్పోయాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా రాజైన కొన్ని రోజులు మాత్రమే ఉన్నాడు, ఆయన కూడా అన్ని పోగొట్టుకున్నాడు, సమస్తం అన్ని వెళ్ళిపోయినాయి. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడైతే ఏదైనా ఇస్తారో మనం మర్చిపోకూడదు, జీవితాంతం మర్చిపోకూడదు అండి. కొన్ని రోజులే కాదు, జీవితాంతం దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు చేసింది మనకు ఆయన గిఫ్ట్ మాత్రమే, మనం ఏదో సాధించుకున్నాం, మనం ఏదో పొందుకున్నాం అనుకోకూడదు. కానీ దేవుని కృప మాత్రమే, అది దేవుని దయ మాత్రమే, అది తెలుసుకుని మనం దేవుడిని. అలాగే 14వ వచనం చదువుతాం. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఎందుకు ఈ శోధనలు వస్తాయంటే ప్రతివాని స్వకీయ ఏంటంటే ప్రతివాని దురాశ వలన
వస్తుంది. ఆశ దురాశ వలన వస్తుంది. వారు ఆలోచించేది, వారు ఆశించేది అది దురాలోచన వల్ల ఏం జరుగుతుందంటే వారి మీద శోధన వస్తుంది. అందుకని దేవుడు శోధిస్తున్నారని అనవద్దు అని వాక్యం సెలవిస్తుందంటే, మనం కొత్త వాటిని కోరుకుంటాం, మనకి ఇది కావాలి, మనకు అది కావాలని అనేక విషయాల్ని వాటిని మనం కోరుకుంటూ ఏంటంటే కొన్నిసార్లు శోధనలు రావచ్చు. కొన్నిసార్లు కావలసిన వాటిని పొందుకోవాలనుకుంటాం, ఉన్న వాటిని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు మార్గాన్ని చూపిస్తారండి. మనకిచ్చిన దేవుడు మన దగ్గర నుంచి ఎవరో దొంగలిస్తే దేవుడు ఊరుకోరండి. వాటిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటానంటున్నారు. కానీ మన బాధ్యత మనము నెరవేరుస్తున్నాము, మన బాధ్యత మనము దేవుని సన్నిధిలో పరిపూర్ణం చేస్తున్నాము. మనము జాగ్రత్తగా ఆలోచించాలండి. మన శోధనలో పడుకోకుండానే మనము ఆ పడవలసిన పరిస్థితి రాకముందే మనం జాగ్రత్త పడాలి. కానీ శోధనలో పడిన తర్వాత కూడా దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు, దేవుడు వెలుగును చూపిస్తున్నాడు, దేవుడు మనకు సాయం చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఆయన చేపట్టి నడుస్తామంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనం శోధన వచ్చిందంటే మనం మేలు కూడా వస్తుందని ఆ మేలు గురించి ఎదురు చూద్దాం. కానీ ఆ సమయంలో కృంగిపోయి ఇంకా ఎవరో ఏదో అనుకుంటారండి, బాధపడకూడదండి. ఎందుకంటే ఆ శోధనలు అందరికీ వస్తాయి. కొందరికి కొంచెం కాలం రావచ్చు, కొందరికి ఎక్కువసేపు రావచ్చు. కానీ ఎక్కువగా శోధించబడి వారు ఎక్కువగా దీవెన కూడా పొందుకుంటారు. కానీ వారి విశ్వాసం వదిలిపెట్టకూడదండి. ఆ విశ్వాసం, ఆ శోధనలో మనం పైన ఉన్న విశ్వాసులుగా కాకుండా మన వేరులు లోతుగా వెళ్ళిపోయి అంతగా మనల్ని ఎవరు ఓపలేరు ఆ విధంగా మనము మన విశ్వాసాన్ని కనపరచాలండి. మనం పడిపోయేవారుగా కాకుండా అలాగే నిలిచి ఉండేవారుగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తారండి, మనల్ని బయటికి తీసుకొస్తారు. మనం యోబుని చూస్తే యోబు దగ్గర ఏమీ లేదు, ఆ అనారోగ్యాలు తప్ప, ఆ దూషించే భార్య తప్ప ఆయన దగ్గర ఏమీ మిగలలేదు. అయినా ఆయన నిలబడ్డాడండి. ఆయన ఆ పరిస్థితుల్లో నుంచి దాటి బయటకు వచ్చాడండి. యోబు బయటకు వచ్చాడు కాబట్టి ఏంటండి, కొత్త యోబుని అందరూ చూస్తున్నారు. ఆ పాత యోబుని చూసిన వారు ఏంటండి, మళ్ళీ ఇదేనా యోబు అని చూడండి ఆశ్చర్యపడే విధంగా జనులు చూసారు, ఆశ్చర్యపోయారంట. ఎందుకు అంటే ఆ యోబు పరిస్థితి ఇంకా మళ్ళీ అలాగవుతుందని ఏ ఒక్క ఛాన్స్, ఏ ఒక్క అవకాశం లేదని అందరు అనుకున్నారు. ఏంటండి, ఆయన పరిస్థితులు మారి, అంటే మన జీవితాల్లో కూడా దేవుడు పరిస్థితులు మారుస్తారు. మళ్ళీ ఆ పరిస్థితుల నుంచి దాటి వచ్చిన వ్యక్తి ఈయన అని ఆశ్చర్యపోతారండి. ఒకసారి మత్తయి సువార్త 26:41 చదివితే, మీలో శోధనలో ప్రవేశించుకున్నట్లు మీకు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్తున్నట్టే. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ మనము ఆత్మలో ప్రవేశించాలండి. ఆత్మకు మనము చోటు ఇవ్వాలి. మనలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ ద్వారానే మనం జీవిస్తున్నాం. అదే ఆత్మకు మనం చోటు ఇవ్వాలండి. అంటే మనలో పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వాలి. మనం సిద్ధంగా ఉండాలనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసి మనం ఊహించుకున్నామంటే, దేవుడు మనం శోధనలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. మనల్ని శోధనలో నుంచి బయటికి తీసుకొస్తానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం వేసే వందనాలు దేవా. ఈ రోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే శోధనలో ఉన్నారో వారందరినీ మీరు బయటికి తీసుకురామని కోరుతున్నారు. శోధన అనారోగ్యము కావచ్చు, ఆ శోధన ఆ డబ్బు విషయంలో కావచ్చు, ఆ శోధన ఏదైనా కావచ్చు, గొడవలు కావచ్చు, ఆ శోధన కుటుంబాల్లో ఇబ్బందులు కావచ్చు. ఆ ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, బాధల్లో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకురామని కోరుతున్నాం దేవా. మీరు సాయం దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం సాధ్యము. ఆ మరణించిన లాజర్నే మీరు తిరిగి లేపిన దేవుడు. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, కరువుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ప్రతి ఇబ్బంది నుంచి బయటకు తీసుకురామని కోరుతున్నా. సమస్యలన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చారని నమ్ముచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.